నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు మనం మహాభారతంలో ఉన్న లక్షల శ్లోకాలలో సారాంశం ఒక 10 వాక్యాలలో తెలుసుకుందాం. 10 మంచి మాటలు కౌరవుల నుంచి మనం నేర్చుకోవాల్సింది. మన పిల్లలు అంతులేని కోరికలు కోరినప్పుడు వాటిని తీర్చుకుంటూ పోతే వారు అదుపు తప్పి ఆధీనంలో నుంచి దూరం అవుతారు. వారి ఆధీనంలోకి మనం వెళ్తాం. దానికి ఉదాహరణ కౌరవులు. కర్ణుడి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు: ఎంతటి బలవంతుడివి అయినా సరే, ఎంత శక్తి ఉన్నా సరే, ఆయుధాలు కలిగి ఉన్నా సరే, నైపుణ్యాలు వచ్చినా సరే, వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగంగా మారిపోతాయి. అలాగే అలా చేసిన వారు నాశనం కూడా అవుతారు అని కర్ణుడి నుంచి తెలుసుకోవాల్సిన విషయం. అలాగే అశ్వత్థామ యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది. భీష్ముడు పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది. దుర్యోధనుడు సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు, తన వారందరినీ కూడా వినాశనం చేస్తుంది. ధృతరాష్ట్రుడు స్వార్థపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగినవాడు అయినా తన వారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశనమే జరుగుతుంది. శక్తియుక్తులకి, తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. అది మనం అర్జునుడి నుంచి తెలుసుకోవచ్చు. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం. అదే ఉదాహరణగా శకుని. నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు నీ వాళ్ళకి హాని చేయదు. అదే ఉదాహరణగా మనకు కనిపించేది యుధిష్ఠిరుడు. అందరి బంధువైనా అన్నీ తెలిసినా చివరికి ధర్మమే గెలుస్తుంది. కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్య ధర్మం కూడా. అదే ఉదాహరణగా నిలిచింది శ్రీకృష్ణుడు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.